హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే వీడియోస్ మీకు అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ అందించడానికి ప్రయత్నిస్తాను. డాగ్ మామ్ అండ్ డాటర్స్ టీత్ టాక్ అని సెర్చ్ చేయండి. నేను స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. సో మనకి చూపిస్తుంది ఛానల్ పేరు. అక్కడ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని టచ్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్ అని టైప్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన క్లినిక్కి ఒక పేషెంట్ వచ్చారు. ఒక చిన్న అబ్బాయి, 10 years అబ్బాయి. కంప్లైంట్ ఏంటంటే కోరపల్లి కెనైన్స్ అంటారు కదా, అవి హాఫ్ మాత్రమే బయటికి వచ్చాయి, పూర్తిగా బయటికి రాలేదు అన్నారు. సో ఎన్ని మంత్స్ నుంచి ఇలా ఉంది అంటే ఆల్మోస్ట్ 6 months నుంచి ఇలాగే ఉందన్నారు. సో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏజ్ అనమాట. ఒక్కొక్క టూత్ అనేది పర్మనెంట్ టూత్ పర్టికులర్ ఏజ్లోనే వస్తుంది. సో దానికి షెడ్డింగ్ టైం వేరు ఉంటుంది, ఎరెక్షన్ టైం అనేది వేరువేరుగా ఉంటాయి. సో అది కొద్దిగా డిలే అయింది అనిపిస్తే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. సో మనం ఫస్ట్ వాళ్ళకి ఏం సజెస్ట్ చేసామంటే ఓపీజీలో ఫుల్ మౌత్ అనేది మనకి అబ్బాయికి ఫ్యూచర్లో క్రౌడింగ్ వచ్చే అవకాశం ఉంది అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే లోవర్ టీత్లో మనకి కెనైన్స్ అనేది రొటేట్ అయి ఉన్నాయి, స్ట్రైట్గా లేవు. సో కాబట్టి ఫ్యూచర్లో తనకి క్రౌడింగ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థో ట్రీట్మెంట్ అంటే క్లిప్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేశాను. పర్మనెంట్ టూత్ అన్నీ ఆల్మోస్ట్ 6 months లోపల వచ్చేస్తాయి. ఆ తర్వాత ఒకసారి డెంటిస్ట్ని కలవండి, ఆ తర్వాత ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం అయితే చేసుకోవచ్చు అని చెప్పాను. సో వాళ్ళ ఫాదర్ ఏమడిగారంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల కెనైన్స్ రావడం లేదా అని అడిగారు. అవంతా ఏమి ఉండదండి. ఆల్మోస్ట్ 10 to 13 years లోపలే కెనైన్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళు కొంచెం తొందరపడినంత మాత్రం రాదు. కాబట్టి మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాల్షియం సప్లిమెంట్స్ బదులు కాల్షియం ఉన్న ఫుడ్స్ తీసుకుంటే కూడా సరిపోతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డెంటల్కి సంబంధించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కలవడం అనేది వాళ్ళకి అంత పెద్ద సీరియస్గా తీసుకోరు. ఆ ప్రాబ్లం సీరియస్ అయ్యేంత వరకు చాలామంది పట్టించుకోకుండా పోవడం దానికే కారణం. పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అనేవి వచ్చాయి. సో కాబట్టి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు కనీసం ఇలాంటి వీడియోస్ ద్వారా యూటిలైజ్ చేసుకోండి డాక్టర్స్ని. ఓకే, థ్యాంక్ యూ.